హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సింగర్ ప్రవస్తి గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అమ్మాయి ఇష్యూ తెరపైన నడుస్తూనే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికైనా ఎవరైనా దీనికి సపోర్టివ్గా వస్తారా, లేకపోతే అసలు రియాలిటీ షోస్లో ఏ విధంగా ఉంటుంది, ఈ అమ్మాయి మాట్లాడినవన్నీ కూడా రియాలిటీ షోస్లో ఉన్నాయా అని చెప్పి కూడా అందరూ వెయిట్ చేస్తున్న టైంలో ఒక్కొక్క సింగర్ అంటే అందరూ కూడా ప్రవస్తికి యాంటీగానే మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. కొంతమంది కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు మాట్లాడుతున్న తీరు కూడా మనం చూస్తున్నాం. అయితే నిన్న గీతా మాధురి రియాక్ట్ అయిన తీరు కూడా ఇదే విధంగా ఉంది. సో సింగర్స్ ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు, అసలు నిజంగా రియాలిటీ షోస్లో ఈ విధంగా లేదా? సో మాట్లాడితే మరి మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, గతంలో మనం మాట్లాడాం సింగర్ ప్రవస్తి ఇష్యూ గురించి. అయితే ఈ రోజు రియాక్ట్ అయిన ఒక్కొక్క సింగర్ కావచ్చు, లిప్సికా కావచ్చు, ఆరెల్స్ నిన్న గీతా మాధురి గారు కూడా రియాక్ట్ అవ్వడం. అయితే ఇంత డిలే ఎందుకు తీసుకుంటున్నారు? సరే, వీళ్ళు వచ్చిన తర్వాత కూడా అమ్మాయి గురించి ఏమైనా పాజిటివ్గా మాట్లాడతారా, లేకపోతే రియాలిటీ షోస్లో నిజంగానే ఈ విధంగా ఉందా అంటారా, లేకపోతే లేదంటారా అనుకుంటున్న టైంలో వీళ్ళు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే వీళ్ళు మళ్ళీ అటు సైడే, అంటే జడ్జెస్కి కావచ్చు, షోస్కి కావచ్చు, వాటికి సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడుతున్నారు తప్ప ఇలాంటి అమ్మాయిలకి ఒకవేళ అలాంటి ప్రాబ్లం వస్తే నా దగ్గరికి రండి, మాలాంటి వాళ్ళ దగ్గరికి రండి, మేము సాల్వ్ చేస్తాం, మేము హక్కును చేర్చుకుంటాం అని మాట్లాడిన తీరుని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాట అంటారు, నీకు పని కావాలంటే సమర్థించుకోవాలి. నీకు పని వద్దు అంటే కాంట్రవర్సీకి వెళ్ళాలి. నీకు ఆ జాబ్ వద్దు అనుకుంటే కాంట్రవర్సీకి వెళ్ళాలి. నీకు ఇప్పుడు దాంట్లో వేషం వద్దు అనుకుంటే కాంట్రవర్సీకి వెళ్ళాలి. అండర్స్టాండ్? ఇప్పుడు సునీత గారిని వ్యతిరేకిస్తే ఆమెకి రేపు ఎవరిస్తారు సింగర్గా? లేకపోతే మన కిరవాణి గారిని వ్యతిరేకిస్తే సాంగ్స్ ఎవరిస్తారు? ఎవరి బతుకు వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. ఆ అమ్మాయికి ప్రవస్తికి బాధ అనిపించింది, కష్టం అనిపించింది. ఇలాంటి జీవితం నాకు వద్దు, ఇలాంటి పాపాలు నాకు వద్దు, ఇలాంటి మాయలు నాకు వద్దు, ఇలాంటి మోసం నాకు వద్దు అనుకొని ఎస్ బతికనన్ను గారు కొంతకాలమైన నిజాయితీగా బతుకుతా అని చెప్పి నిజాయితీగా బయటకు వచ్చింది. ఆ అమ్మాయికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎవరి బతుకు వాళ్ళది, మా బతుకు మేము బతుకుతున్నాం, మా బతుక్కి మేము నీళ్ళు వేసుకోలేము కదా అని చెప్పి వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు చెప్పిన మరుక్షణం అక్కడ కట్. ఇస్ ఎంఎం కిరవాణి ఇంక్లూడింగ్ ఇస్ రాజమౌళి కో బ్రదర్, రాఘవేంద్రరావు గారు, రామోజీరావు గారు ఈజ్ బిగ్గెస్ట్. అలాంటప్పుడు ఎక్కడవుతుంది చెప్పండి? ఇప్పుడు మాట్లాడటమే కాదు, వాళ్ళ బతుకు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ భార్య, వాళ్ళ భర్త, పిల్లలు, వాళ్ళ లైఫ్, ఇవన్నీ ఉంటాయి. జర్నలిజం అంటే ఒకప్పుడు జర్నలిజం వేరు, ఇప్పుడు జర్నలిజం వేరు. జర్నలిజంలో నిజాయితీగా ఉండే ఒక జర్నలిజం అంటే అది వెలిగి చూపించడమే జర్నలిజం ఉండే. అది రామోజీ గారు ఎప్పుడూ చెప్తుంటారు, నిజం నిర్భయంగా రాయాలి అని. రాధాకృష్ణ గారు చెప్తారు, నిజం నిర్భయంగా రాయాలని. మరి ఈనాడు పేపర్లో నిజం నిర్భయంగా ఎందుకు రాయట్లే? ఇది నిజమా అబద్ధమా? ఆ అమ్మాయి చెప్పింది అబద్ధం అయితే ఎందుకు రాయట్లే? మీ ఛానల్లో జరిగిన ప్రాబ్లంని ఎందుకు బయటికి తేవట్లే? ఓకే, అది అంటే ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళన్నది నిజమా వీళ్ళన్నది అబద్ధమా అనేది కాదు, ఆ అమ్మాయికి బాధ అనిపించిందా లేదా, ఆ అమ్మాయి అంత సిగ్గి విడిచి ఇలాగ అంటున్నారు నన్ను అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఆడపిల్లను మనం గౌరవించాలా లేదా, ఆడపిల్లలకు మనం వాల్యూ ఇవ్వాలా లేదా, విలువ ఇవ్వాలా లేదా, ఈ సమాజంలో ఆడపిల్లలకు మనం విలువ ఇద్దామా ఇవ్వద్దా, గౌరవిద్దామా ఇవ్వద్దా? సునీత గారు కూడా ఒకప్పుడు అలాగే వచ్చారు. ఆమె టాప్ లెవెల్లో ఆమె కూడా అలాగే వచ్చారు. ఓకే, ఈరోజు హస్బెండ్ ఈజ్ బిగ్, వేల కోట్లకు అధిపతి, హస్బెండ్ ఈజ్ వేల కోట్లకు అధిపతి. ఈరోజు సోషల్ మీడియా మొత్తం టోటల్గా ఎంటైర్ ఇండియా ఆల్ లాంగ్వేజెస్ అని శాసించే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చేట్టు ట్రై చేయొచ్చు, కానీ ఆమె ఆడపిల్ల అనేది మర్చిపోకండి. ఆమె ఆడపిల్ల అనేది మర్చిపోకండి, మీరు ఆడపిల్ల అనేది మర్చిపోకండి. నేను కిరవాణి గారు కూడా నేను ఓకే, మరి ఆయన ఇంకొక ఆయన ఏదో ఆయన కోసం మాట్లాడాడు, కానీ నేను ఆ డిస్కషన్లోకి వెళ్ళను. కానీ కిరవాణి గారు అయినా ఎవరైనా, రామోజీ గారి ఛానల్ అయినా ఇంకోటైనా మనం స్పందించాలి, నిజాయితీ కోసం స్పందించండి. ఆ అమ్మాయి మాట అబద్ధం అనుకోండి, ఎస్ రియాక్ట్ అవ్వండి. గీతా మాధురి గారైనా ఇంకొకరైనా ఎవరు ఎందుకు దీంట్లో ఏలు పెట్టలేరంటే, ఆమె ఆ అమ్మాయికి సపోర్ట్ చేసిన మరుక్షణం అక్కడ ఆటోమేటిక్గా ఇండస్ట్రీలో కట్ అయిపోతారు. ఓకే, ఆఫర్స్ నుంచి కూడా అన్నీ ఆల్మోస్ట్ ఇస్ కట్. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ అనేది అలా నడుస్తుంది. ఇప్పుడు నాకంటారా, నన్ను డోంట్ కేర్, వీళ్ళెవరు నన్ను తీసే స్థాయి కాదు, నన్ను ఏరు వేసే స్థాయి కాదు, నన్ను వీళ్ళు మాట్లాడే స్థాయి కాదు.
ఎందుకంటే నాకు నేను బతుకుతా, నాకు నిజం అనిపిస్తే చెప్తా, నాకు అది తప్పు అనిపిస్తే నేనే క్షమించమని అడుగుతా. 100% ఆడవాళ్ళ వైపు నేను ఉంటా, నిజాయితీ వైపు ఉంటా, నీతి వైపు ఉంటా. ఆ అమ్మాయి నాకు ఏంటో నాకు తెలియదు, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, పరిచయం లేదు. ఆ అమ్మాయి దాంట్లో మాటల్లో నిజం ఉందనేది మాత్రం వాస్తవం. అది నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎవరైనా రియాక్ట్ అయితే దానికి తగ్గట్టు సమాధానం చెప్పేది దానికి నాకు అంత ధైర్యం ఉంది, దమ్ము ఉంది. కానీ నేనేమంటున్నానంటే నిజాయితీని, అమ్మాయిని, ఆడపిల్లని మనం ట్రోల్ చేయడం తప్పు అంట. మీరు ఖండించాలి. మీ ఇంటర్నల్ గొడవ కదా, మీ ఇంటర్నల్ ఖండించడం ఏంటి? సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఏంటి? అమ్మాయిని బెదిరించడం ఒక ఏంటి? సింగర్ మాట్లాడితే ఓకే ఆఫర్స్ రావు అనుకోవచ్చు, బట్ సింగర్స్ అందరూ ఏకమై మాట్లాడితే చేయరు. ఏ ఇంటికి ఆ గొడవ, ఏ గోల ఆ గోలే. ఇప్పుడు సింగర్స్ అందరూ ఏకమయ్యే రోజు రాదు. సింగర్స్ అందరూ ఏకమయ్యి ఒక్క తాటి మీద నించుంటాం అనేది రాదు, ఎప్పుడూ రాదు. అది సినిమా హీరోలు అందరూ ఏకతాటి మీద రారు, సినిమా నిర్మాతలు అందరూ ఏకతాటి మీద రారు, అలాగే జర్నలిజం అనేది ఏకతాటి మీద రారు. అందుకే సోమనీజ్ మొత్తం టోటల్గా జర్నలిస్టులు యూనియన్లే సోమనీజ్ యూనియన్లు ఉన్నాయి. కనుక నీకు తప్పు, నీకు అన్యాయం జరిగితే అందరు పక్క ఛానల్లో వస్తారా? వెంటనే నీకు అన్యాయం జరిగినంటే ఆమె వెళ్ళిపోయింది, ముందు నాకు మైక్ ఎట్టాను అంటారు. ఈజ్ ద వాస్తవం నడుస్తుంది ఇప్పుడు. అయ్యో అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయిని తోశారు కదా, ఆ అమ్మాయిని తిట్టారు కదా, నాకు మైక్ ఎందుకు తీసుకుంటావు, నేను మామూలుగా నిరసన తెలుపుతానని చెప్పగలరా? ఆ ధైర్యం ఉందా? ఒకప్పుడు ఉండి, ఇప్పుడు నిన్ను తోసేసి నిన్ను అడ్డమని తిట్లు అసభ్యకరంగా తిట్టినా కూడా సార్ ఆమె తిట్టారు, నేను కరెక్ట్గా ఉన్నాను, నాకు ఎట్టండి మైక్ అంటారు. ఆ పరిస్థితి ఉన్నంతవరకు మన ఇండియాలో, ప్రపంచంలో ఎక్కడ బాగుపడదు. జర్నలిజం అనేది ఒక పెన్నుతో ఎన్నో గవర్నమెంట్లు లేచిపోయాయి. ఆ జర్నలిజం అలా ప్రశ్నించే జర్నలిజం రావాలి, నిజాయితీకి నిలబడే జర్నలిజం రావాలి, నిజాయితీతో మాట్లాడే వ్యక్తులు రావాలి. ఆ అమ్మాయిది మంచి జరిగిందా, చెడు జరిగిందా, లేకపోతే అమ్మాయి అబద్ధం ఆడుతుందా అనేది పక్కన పెడదాం. ఆ అమ్మాయి అబద్ధం, ఆ అమ్మాయి చేస్తున్నావు తప్పులు, లేకపోతే అమ్మాయిని ఎవరు అనట్లే. అమ్మా నేను చిన్నప్పటి నుంచి నేను పోషించే తల్లి ఆ మాట అనకూడదా అని ఒక మాట అంటారు. అదే ఇవాళ జ్ఞాపిక ప్రొడక్షన్స్ నవీన గారు కూడా ఇదే విధంగా మాట్లాడారు కదా, మరి మా ప్రొడక్షన్ నుంచి కూడా ఎటువంటి తప్పు ఏది కూడా జరగదు, మేము కూడా అన్నిట్లో కూడా కరెక్ట్గా ఉంటామని చెప్పి. అదే నేను అంటున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు అనుకోండి, ఎస్ ఇమీడియట్లీ మీరు లెటర్ పెట్టండి, అమ్మాయి తప్పు, అమ్మాయి చేసింది, లేకపోతే అమ్మాయి ఇలా చేయడం తప్పు అని చెప్పండి. ఏదో చిన్నప్పటి నుంచి దాంట్లోనే ఉన్నట్టుంది అమ్మాయి యాక్చువల్గా ప్రోగ్రామింగ్లో. కనుక నేనేమంటున్నానంటే ఏది జరిగినా ఏం జరిగినా ఆ అమ్మాయికి ఎంత వెక్స్ అయితే, ఆమె ప్రాణానికి ప్రాణం, చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణం, సింగర్ను కూడా వదులుకొని వెక్స్ అయితే ఎంత వెక్స్ అయితే వచ్చింది అనేది మనం ఆలోచించుకోవాలి. ఒక్కసారి వన్ సైడ్ ఆలోచించండి, మనం ఆ అమ్మాయి సైడ్ ఆలోచించండి. వీళ్ళందరూ 1000 కోట్లు సంపాదించారు. ఈరోజు సునీత గారి టాప్ 1. ఈరోజు ప్రపంచంలో ఆమెకి ఏం కావాలంటే అది వస్తుంది. ఈరోజు ప్రపంచంలో కిరవాణి గారు ఏం కావాలంటే అది వస్తుంది. వాళ్ళిద్దరిని ఎదిరించడం అంటే సామాన్య విషయం కాదు. ఒక సామాన్యురాలు ఎదిరించిందంటే ఎంత దాకా ఎదిరించిందంటే అందాకా ఆమె దానికి యాక్సెప్ట్ చెప్పాలి, ఆమె ధైర్యానికి యాక్సెప్ట్ చెప్పాలి. ఆమె జీవితమే పనంగా పెట్టింది, ఆమె లైఫ్ పనంగా పెట్టింది. ఆమె సాంగ్స్ పాడవలసిన సాంగ్స్ని కూడా వద్దు, ఈ జీవితం నాకు వద్దు, ఇలాంటి ఎక్స్పోజింగ్ జీవితాలు నాకు వద్దు, ఇలాంటి కవి అంటే ఏమంటారు అది కవ్వించే జీవితాలు అవి నాకు వద్దు అనుకొని ఆ అమ్మాయి బయటకు వచ్చింది. అమ్మాయి దాంట్లో నిజం లేదని అనుకోవాలి. ఆ అమ్మాయికి సపోర్ట్ చేయండి, ఆ అమ్మాయి కోసం నిలబడండి. సునీత గారి కోసం 1000 మంది, కోట్ల మంది నించుంటున్నారే. సునీత గారి కోసం నించుంటారు, కిరవాణి గారి కోసం నించుంటారు. ఆ అమ్మాయి నిజాయితీ కోసం నించోడానికి లేదు. అండ్ సార్ ఇక్కడ సునీత గారి ఫ్యాన్స్ కూడా అమ్మాయిని బెదిరిస్తున్నారు, థ్రెటనింగ్ చేస్తున్నారు అని కూడా అమ్మాయి మాట్లాడడం జరిగింది. ఆ పోస్టులు అవన్నీ కూడా పెట్టడం, ఫ్యాన్స్ ఏం చెప్తారు మరి? కంప్లైంట్ ఇవ్వాలి. యాజ్ ఇమ్మీడియట్లీ కంప్లైంట్. అమ్మాయి కంప్లైంట్ పెడితే ఇమ్మీడియట్లీ రిమైండ్ చేస్తారు. ఆ అమ్మాయి సపోర్ట్ చేయకపోతే నేను ఇస్తాను సపోర్టు. ఆ అమ్మాయి కంప్లైంట్కి వెళ్ళకపోతున్నాడు చెప్పమని నాకు కాల్ చేయమనంటే నేను ఇస్తాను ఇమ్మీడియట్లీ కంప్లైంట్. నేను ఇమ్మీడియట్లీ నేనే సీఎం గారితో తీసుకెళ్తాను, నేనే సీరియస్గా తీసుకుంటాను. ఒకవేళ నా అమ్మాయి ఒక ఆడపిల్ల తరపున ఆడపిల్లకి ఎవరైనా బెదిరింపులు జరిగితే నేను 100% ఆమెకు నేను అండగా ఉంటా. మీరు స్టాండ్ తీసుకుంటా? నేను 100% స్టాండ్ తీసుకుంటా. రమ్మానండి, నేనే తీసుకెళ్తా, అందరిని తీసుకొని, మహిళా మండలి తీసుకొని, చాలామంది తీసుకొని, సంజయ్ గారికి ఫోన్ చేస్తే అందరిని తీసుకొని డైరెక్ట్ నేను సీఎం దగ్గరికి వెళ్ళి ఆమెకు భరోసా ఇస్తా. ఎవరెవరు బెదిరింపు కాల్స్ చేస్తారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్లీ రిమైండ్ చేయిస్తా, కన్ఫర్మ్.
ఆడపిల్లని బెదిరించారంటే మాత్రం వీళ్ళు కంపల్సరీ వీళ్ళ మీద సీరియస్గా తీసుకుంటారు యాక్షన్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ కానీ రెండింటిలో ఎక్కడి నుంచి వచ్చిన ఫోన్లు రెండు ఇమ్మీడియట్లీ సీరియస్ యాక్షన్ ఉంటుంది. అది ఓకే. నేను కావాలంటే ఆ అమ్మాయిని అంటే అమ్మాయికి నిజంగా కాల్స్ వచ్చి థ్రెటింగ్ కాల్స్ వస్తే మాత్రం నాకు ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోతే టీమ్కి వెళ్ళకపోతే ఆమె ఫోన్ చేసి 100 కాల్ చేయలేకపోతే నాకు చేయమనంటే ఐఎమ్ సపోర్టెడ్, ఇమ్మీడియట్లీ సపోర్ట్ చేస్తాను. ఓకే. ఓకే. అండ్ సార్ ఫైనల్గా ఇప్పుడు మరి అమ్మాయి నెక్స్ట్ ఫ్యూచర్ ఏమనుకోవచ్చు? అంటే ఆఫర్స్ కావచ్చు, ఇంత పెద్ద పెద్ద అయిపోయింది దిగ్గజాలను ఎదిరించింది కాబట్టి. అందుకే అంటాను కదా, ఆమె ఫ్యూచర్ వదులుకొనే వచ్చింది బయటికి. అమ్మాయి ఫ్యూచర్ వదులుకొని వచ్చింది. ఆ అమ్మాయి ఒక 2 ఉంటాయి ఇక్కడ ఇండస్ట్రీలో. అమ్మాయి టాప్, అమ్మాయే కావాలి అనుకునే వాళ్ళు, అమ్మాయి లేకపోతే ఈ సాంగ్ అవ్వదు, అమ్మాయి లేకపోతే ఈ సినిమా అవ్వదు, అమ్మాయి లేకపోతే ఈ ఈ క్యారెక్టర్ పండదు అనుకుంటే ఆ అమ్మాయి కాడికి వస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి అవసరం లేకపోయినా కూడా సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది, సినిమా పాటలు పాడుతారు, సినిమా అన్నీ వస్తాయి అంటప్పుడు ఈజ్ ద నో వే కన్సర్న్ ఇస్ ఆల్రెడీ ఫుల్ స్టాప్. సినిమా ఇండస్ట్రీ అంతే ఫుల్ స్టాప్. ఓకే. అంటే అలాగే నడుస్తుంది ఇక్కడ. కాంట్రవర్సీలకు చోటు ఉండదు, నిజాయితీకి చోటు ఉండదు, మాట్లాడకూడదు. ఏమి జరిగినా బాంఛాన్ని కాలుముక్త అని ఉండాలి. ఏమి జరిగినా బాంఛాన్ని కాలుముక్త దండాలయ్యా అంటే మనకి పని దొరుకుతుంది. ఎదురు తిరిగితే ఆకలితో అలమటించిపోవడమే. ఇది నడుస్తుంది సినిమా ఇండస్ట్రీలో. ఇది వాస్తవం. దానికి ఎవరైనా సరే నా డిబేట్కి వస్తానంటే నేను కోకోకోలాలో వివరిస్తాను. ఎవరైనా దమ్ము ఉంటే ఇది తప్పు అని డిబేట్కి వస్తానంటే ఆ డిబేట్లో నేను ఒక 100 దాన్ని ఆన్సర్ చూపిస్తాను. ఎంతమంది ఎలా బయట ఉంచారో మీరు అందరూ చాలామందిని, ఎంతమందిని తొక్కేశారో దాన్ని కూడా నేను చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.